ఒక గుడ్డులో నుండి ఒక కోడిపిల్ల బయటికి వస్తుంది. బయట ప్రపంచంలోకి వచ్చిన ఆ కోడిపిల్ల అది ఒక కర్మాగారంలో ఉందని తెలుసుకుంటుంది. అక్కడ మగ కోడి పిల్లలను ఒక మాంసం గ్రైండర్ లోకి విసిరివేయడం మరియు ఆడ కోడి పిల్లలను ఒక అందమైన ఎండతో నిండిన ఫార్మ్ కు పంపడం చూస్తుంది. దురదృష్టవశాత్తు ఆ కోడిపిల్ల మగది. ఒక రోబోట్ దానిని పట్టుకొని దాని లింగాన్ని తనిఖీ చేసి మాంసం గ్రైండర్ లో వేయబోతుంది. కానీ అది అద్భుతంగా మరో గుడ్డులోకి ప్రవేశిస్తుంది. ఈసారి అది కర్మాగారం యొక్క నియమాలు తెలుసుకొని తనను తాను ఆడకోడి పిల్లగా నటించడానికి ప్రయత్నిస్తుంది. అది తన ఈకలను మరియు ఛాతిని ఇబ్బించుకొని రోబోట్ ను గందరగోళానికి గురి చేస్తుంది. రోబోట్ దాని లింగాన్ని సరిగ్గా గుర్తించలేక దాన్ని కన్వేయర్ బెల్ట్ పై పంపిస్తుంది. కోడిపిల్ల తాను ఒక సన్నీ పారడైజ్ వైపు వెళ్తున్నానని సంతోషిస్తుంది. అయితే అది త్వరలోనే ఆ సన్నీ పారడైజ్ కేవలం ఒక నకిలీ స్క్రీన్ అని గ్రహిస్తుంది. నిజానికి ఆ స్క్రీన్ కింద ఉన్నది ఒక చీకటి సూర్యరశ్మి లేని కర్మాగారం. అక్కడ కోడి పిల్లలు రోజువారీ గుడ్లు పెట్టడానికి బలవంతం చేయబడతాయి. ఈ స్టోరీలో నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కామెంట్ చేయండి.